కొన్నిసార్లు చదవట్లేదు అనేటటువంటి టెన్షన్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు చదివిన అర్థం కాలేదు అనేటటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇంకొన్నిసార్లు అయితే రిజల్ట్ రాకపోతే ఒక డిప్రెషన్‌కి గురవుతాం. లిటరల్లీ చెప్పాలంటే ఇది ప్రిపరేషన్ కాదు. మనకే తెలియకుండా మన మైండ్‌తో లేదంటే మన హార్ట్‌తో చేస్తున్నటువంటి ఒక సైలెంట్ బ్యాటిల్. గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్‌సి, ఎస్ఎస్‌సి, సబ్ ఇన్స్‌పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, ఆర్ఆర్‌బీ ఇటువంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. కానీ దీని గురించి ఏ ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. సో దట్ నార్మల్‌గా చెప్పాలంటే డైలీ మనం 8-10 అవర్స్ వరకు చదువుకోవాలి అనేసి మనకు తెలియకుండానే మనం ఒక ప్రెజర్‌ని పెట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ కొన్నిసార్లు ఏం చేస్తాం, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనే దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇక్కడ ర్యాంకర్స్ తమ యొక్క రొటీన్ ఏదైతే ఉంటుందో అది చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో దీన్ని మనం ఎక్కువగా కంపారిజన్ కూడా చేస్తూ ఉంటాం. ఇది మాత్రమే కాకుండా ఒక పక్క ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కూడా మన మీద ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దీంతో పాటు మనం ఎన్నిసార్లు రాస్తున్నా లక్ ఫ్యాక్టర్ అనేది మన దగ్గర లేకపోతే ఈ అటెంప్ట్స్ కూడా వేస్ట్ అవుతున్నాయి అనేటటువంటి ఫీలింగ్ ఉంటాయి. ఈ 4 అంశాల వల్ల ఏమవుతాయంటే మనకు తెలియకుండానే మన మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ కన్నా డేంజరస్ ఏంటి అంటే స్లోగా మన యొక్క ఇంట్రెస్ట్ పోవడమే ఫెయిల్యూర్ కన్నా డేంజర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మన మెంటల్ హెల్త్ ఎలా ఉంది అనేటటువంటి సిమ్టమ్స్ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఒక స్టూడెంట్గా, ఒక యాస్పిరెంట్గా మనం దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఏంటి ఆ మెంటల్ హెల్త్ సరిగ్గా లేకపోవడానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అంటే వన్ ఈజ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం. సో సరైనటువంటి ఏకాగ్రత లోపించడం. దీంతోపాటు కొన్నిసార్లు ఒకే పేజ్ని చదివినప్పటికీ కూడా మనం ఎంత తెలివైన వాళ్ళం అయినప్పటికీ కూడా చిన్న అంశాలను కూడా అర్థం చేసుకోలేకపోవడం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్ అనేది డిస్టర్బ్ అవ్వడం. కొన్నిసార్లు బాగా అలసిపోతే మనకి నిద్ర వస్తుంది. బట్ మనం కొన్నిసార్లు ఎంత బాగా కష్టపడినప్పటికీ కూడా ఈ స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు అనేది ఒక సిమ్టమ్ని తెలియజేస్తూ ఉంటుంది. దీంతోపాటు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఎక్కువగా మంది ఆలోచించేది ఏంటంటే ఓవర్ థింకింగ్. అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ డౌట్. నేను ఇది చేయగలనా, లేదంటే నాకు ఈ ర్యాంక్ వస్తుందా అనేటటువంటి సెల్ఫ్ డౌట్ చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఈ 5 సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఇఫ్ ఇన్ కేస్ మనలో ఉన్నాయంటే మనం చాలా ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ మీద సరైనటువంటి శ్రద్ధను కూడా చూపించాల్సిన అవసరం ఉంది. నార్మల్గా ఇవన్నీ చూసి మనం ఏమనుకుంటామంటే మనం ఏదో లేజినెస్లో ఉన్నామా అనుకుంటాం. బట్ ఇది లేజినెస్ కాదు, ఇది బర్న్అవుట్కి సంబంధించినటువంటి ఒక సిగ్నల్. సో దీనికి సంబంధించినటువంటి రూట్ కాజెస్ ఏంటి అంటే వన్ ఈజ్ అన్రియలిస్టిక్గా మనం టైం టేబుల్ని ఏర్పాటు చేసుకోవడం. అన్రియలిస్టిక్ టైం టేబుల్ ఏంటంటే ఈరోజు నేను ఒక 10 గంటలు చదివేయాలి అనేసి ఫిక్స్ అవుతాం. కానీ మనం 10 గంటలు చదవగలమా లేదా అనేటటువంటి రియాలిటీని కూడా మర్చిపోతాం. అల్టిమేట్గా 10 గంటలు టైం టేబుల్ వేసుకుంటే మనం చదివింది ఎంతంటే ఒక 3 అవర్స్ నుంచి 4 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇలా 10 గంటలు టైం టేబుల్ వేసుకుంటే నేను 3 నుంచి 4 గంటలు చదివితే అల్టిమేట్గా నీకేమవుతుంది, గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. దెన్ ఆల్సో మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పడానికి వన్ ఈజ్ అన్రియలిస్టిక్ టైం టేబుల్స్ అయితే, ఇంకొకటి బ్రేక్స్ మనం అస్సలు తీసుకోకుండా ఎక్కువగా ప్రెజర్ చేస్తూ చదువుకోవడం. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ మనందరం కూడా ఎక్కువగా శ్రద్ధ వహించినటువంటిది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ. ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఇంకోటి ఏంటంటే కేవలం చదువుకి మాత్రమే మన టైంని కేటాయించి మిగతా లైఫ్ మీద ఎటువంటి శ్రద్ధ కూడా చూపించకపోవడం. ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే ప్రిపరేషన్ని మరథాన్లాగా చూడాలి, అంతేగాని స్ప్రింట్లా కాకుండా చూసుకోండి. ఓకేనా. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు ఏవైతే మెంటల్ హెల్త్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ చెప్పామో అండ్ ఆల్సో కాజెస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నామో ఇవి అందరికీ ఉన్నటువంటి ఇష్యూసే. ఈవెన్ ప్రిపరేషన్ టైంలో నేను కూడా ఫేస్ చేసినటువంటి ఇష్యూసే. బట్ దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఏంటి, పరిష్కార మార్గాలు ఏంటంటే వన్ ఈజ్ 3-3 రూల్. సో మెంటల్ హెల్త్ వెర్షన్లో దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఈ 3-3కి సంబంధించినటువంటి రూల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇది నార్మల్గా ఏదైనా ఒక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి, ఈవెన్ మనం మెంటల్ హెల్త్ని సరిగ్గా ఉంచుకోవాలన్నా ఈ 3-3 రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏంటి 3-3 రోల్ అంటే, ఒకటోది 3 అవర్స్ డీప్గా మనం స్టడీ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఈ 3 అవర్స్ని ఎలా చదవాలి అనేది కూడా చెప్పాం కదా. 1 అవర్ ప్లస్ బ్రేక్, 1 అవర్ ప్లస్ బ్రేక్, దెన్ 1 అవర్ ప్లస్ బ్రేక్, ఇలా చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో దీని ప్రకారం 3 అవర్స్ చదువుతాం. అండ్ ఆల్సో
చిన్న చిన్న బ్రేక్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 3 స్మాల్ బ్రేక్స్. ఈ స్మాల్ బ్రేక్స్ ఎంత ఉండాలంటే 3 మినిట్స్ ఉండేటట్టు ఉండాలి. 3 మినిట్స్ రిలాక్సేషన్. సో బ్రీతింగ్ కావచ్చు, లేదంటే సైలెన్స్గా ఉండడం, లేదంటే జస్ట్ రిలాక్స్ మోడ్లో ఉండడం. సో ఈ విధమైనటువంటి 333 రూల్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక సొల్యూషన్ ఏంటంటే డోపమిన్ కంట్రోల్. నార్మల్గా మనం చదివేటప్పుడు మనకి బోర్ కొడితే ఏం చేస్తాం, వెంటనే మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తాం. మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్కి సంబంధించినటువంటి రీల్స్ చూస్తుంటాం, లేదంటే యూట్యూబ్ వీడియోస్ చూస్తాం. సో దట్ డోపమిన్ అనేదాన్ని ఇది ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటాం. బట్ ఈ డోపమిన్ని మనం ఎప్పుడూ కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో దట్ మనం ఏవైతే రీల్స్ చూస్తూ ఉంటామో వాటిని మ్యాక్సిమం రెడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో మనం యూస్ చేసేటటువంటి ఫోన్ ఏదైతే ఉందో దీన్ని ర్యాండమ్గా ఎప్పుడు పడితే అప్పుడు యూస్ చేయడం కాకుండా ఒక ఫిక్స్డ్ టైంని అలొకేట్ చేసుకొని యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ప్రిపరేషన్ మోడ్లో ఉన్నప్పుడు మనకేమీ అర్జెంట్ కాల్స్ ఉండవు. సో దట్ దీనికంటూ ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దెన్ ఆల్సో ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు స్టడీ హాల్లో ఉండేటప్పుడు 3 అవర్స్ to 4 అవర్స్ కంటిన్యూస్గా కూర్చుంటూనే ఉంటాం. ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మనం ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. ఒక 1 అవర్ చదివామంటే ఒక 5 మినిట్స్ జస్ట్ నార్మల్ వాక్ చేస్తూ అయినా ఉండాల్సిన అవసరం ఉంది. లేదు అంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ to 45 మినిట్స్ వరకు మనం డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే మన యొక్క మైండ్, మన బాడీ రెండూ కూడా మన ఆధీనంలో ఉంటాయి. అండ్ ఆల్సో రియలిస్టిక్గా టార్గెట్స్ అనేవి కూడా పెట్టుకోవాలి. ఇందాక మొదట్లో చెప్పినప్పుడు 10 గంటలు నేను ఈరోజు చదివేయాలని పెట్టుకుంటాం, బట్ అల్టిమేట్గా 3 to 4 అవర్సే చదువుతాం, అల్టిమేట్గా గిల్ట్గా ఫీల్ అవుతాం. అలా కాకుండా రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోండి. అంటే ఈరోజు నేను 10 టాపిక్స్ కంప్లీట్ చేయాలని పెట్టుకుంటాం, ఇది అన్రియలిస్టిక్గా ఉండొచ్చు. సో దట్ అప్పుడు ఏం చేస్తాం, ఈరోజు నేను 5 టాపిక్స్ కంప్లీట్ చేస్తాను. ఇలాంటి రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకోండి. ఆ రియలిస్టిక్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కంప్లీట్ చేస్తే మీకు కూడా ఒక హై ఫీల్ ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ రోజు చదవాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, గిల్ట్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రిపరేషన్ టైంలో ఉండేటప్పుడు మనం మూడో వ్యక్తితో అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడం. సో దట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాక్ టు సమ్వన్. ఎస్, అది మన ఫ్రెండ్ కావచ్చు, మన ఫ్యామిలీ, మన అమ్మ కావచ్చు, లేదంటే మన నాన్న కావచ్చు, లేదంటే మనకి తెలిసినటువంటి మెంటర్ అయినా. సో దట్ ఎవరో ఒకరితో మాట్లాడడానికైతే ప్రయత్నించండి. సో దట్ స్ట్రాంగ్ మైండ్ ఉండాలి అంటే రెస్ట్ కూడా మన యొక్క ప్లాన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది రెస్ట్ లేకుండా టైం టేబుల్స్ అనేవి వేసుకుంటారు. నీ టైం టేబుల్ పెర్ఫెక్ట్గా ఉన్నది అని మనకి నువ్వు ఎంత రెస్ట్ ఇచ్చావనే దాంట్లో తెలుస్తుంది. అండ్ ఆల్సో మన మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది మనం ఎంత రెస్ట్ ఇచ్చామనే దాంట్లో కూడా తెలుస్తుంది. అందుకనే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి అంటే రెస్ట్ కూడా మన ప్లాన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఎలోన్ కాదు, ఒంటరి వ్యక్తి కాదు. చాలామంది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లక్షల మంది ఇదే స్ట్రగల్లో ఉండటం జరుగుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే ఎవరు గివప్ చేస్తారు, ఎవరు కంటిన్యూ చేస్తారు అనేదే మ్యాటర్స్. ర్యాంక్ ఒకటే గోల్ అనేది కూడా కాదు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దానికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన యొక్క మెంటల్ పీస్. మెంటలీ నువ్వు స్టేబుల్గా ఉన్నావంటే ఆటోమేటిక్గా ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ప్రిపరేషన్ జర్నీలో మీ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ ఒక స్టేజ్ మాత్రమే, లైఫ్ మొత్తం ఎగ్జామ్ కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు రిలేట్ అయితే కామెంట్లో ఐఎమ్ నాట్ అలోన్ అని రాయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్, బాయ్.